వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవ్వడానికి ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయండి. డ్రీమ్స్ ఉండాలి, ఎలాగే నెరవేర్చుకోవాలని తపన ఉంటుంది. అయితే ఎలా నెరవేర్చుకోవాలనేది చాలా మందికి తెలియదు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, లా ఆఫ్ అట్రాక్షన్ తెలిస్తే డబ్బులు చాలా ఈజీగా ఫాస్ట్గా ఇందాక మనం అనుకున్నాం కదండి, ఎర్లీగా వస్తాయి. అది ఎలాగని చూద్దాం ఈ వీడియోలో. సో మేనిఫెస్ట్ యువర్ డ్రీమ్స్. చాలామంది కళలు కంటారు, కానీ అవి నెరవేర్చుకోకుండానే చనిపోతారు. చనిపోతున్నప్పుడు చాలామంది ఆకాశంలో చూస్తూ బాధపడుతుంటారు. అరే, ఈ లైఫ్ నేను అంటే ఇల్లు కొనుక్కోవాలనుకున్నానే, కారు కొనుక్కోవాలనుకున్నాను, ఫారిన్ ట్రిప్ వెళ్ళాలనుకున్నానే, నా పిల్లలకి ఏదో చేయాలనుకున్నాను, మా వైఫ్కి ఏదో చేయాలనుకున్నాను అని అనుకుని బాధతో చనిపోతారండి చాలామంది, మెజారిటీ ఆఫ్ ద పీపుల్. కానీ నిజం రియాలిటీ చెప్తున్నారు. కానీ ప్రతి మనసులో ఉండేటువంటి మనోభావాలు చెప్తున్నారు. మనిషి మనసులో ఉండే మనోభావాలు. కొంతమంది చనిపోతున్నప్పుడు ఎలా కంట్లో నీళ్ళు వస్తుంటుంటాయి, అంటే కొంతమంది మాట్లాడలేరు. ఈ నేను గుర్తుపెట్టుకోండి, మీరు మన లైఫ్లో చనిపోయేటప్పుడు ఎస్, దేవుడిచ్చిన లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేశాను, అన్నీ మన ఫ్యామిలీ మెంబర్స్కి నాకు అన్నీ సమకూర్చుకున్నాను ఒక ధైర్యంతో, ఒక హ్యాపీనెస్తో చనిపోవాలండి ఎప్పుడైనా లైఫ్ చనిపోయినప్పుడు. సో అలాగా మనం ఉండాలనుకుంటే, మన లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకుంటే, ఈరోజు అంటే మాట్లాడే టాపిక్ సో మేనిఫెస్ట్ యువర్ డ్రీమ్స్లో. డ్రీమ్స్ అనగానే మన అందరికీ గుర్తొచ్చే సచిన్ టెండూల్కర్ జనరల్గా. సో మీరు అక్కడ డోంట్ స్టాప్ చేంజింగ్ యువర్ డ్రీమ్స్ బికాస్ డ్రీమ్స్ కమ్ ట్రూ. టెండూల్కర్ ఒక మాట అన్నారండి, చాలామంది డ్రీమ్స్ అంటే అవి చేయలేము, కళ్ళగా ఉండిపోతాయి అని అంటారు అనమాట. చాలామందికి కళ అనేది చిన్నప్పుడు మనం చదువుకున్నాం అనమాట. అంటే సో చాలామందికి డ్రీమ్స్ ఎలా ఉంటాయంటే, అందరిని ఒక ద్రాక్ష పండులాగా ఉంటుంది అనమాట. చిన్నప్పుడు ఒక స్టోరీ చదువుకున్నాండి, ఒక నక్కకి ద్రాక్ష పండు కోసం ఎగురుతుంది. అది ట్రై చేస్తుంది, దొరకకపోతే మిగతా అందరినీ కూర్చోబెట్టి లెసన్ చెప్తుందట, ఏ ద్రాక్ష పండు చాలా పుల్లన, పైకి ఎగరకు. ఎందుకు? దానికి అందలేదు కాబట్టి అందని ద్రాక్ష పొల్లన అని నక్క బావ పాఠం చెప్పిందట, నక్క బావ. సో చాలా మంది వాళ్ళు డబ్బులు సంపాదించలేకపోతే, డబ్బు సంపాదించడం కష్టంరా, డబ్బులు ఏముందిరా, ఈరోజు వస్తుంది రేపు పోతుందిరా, డబ్బు మీద ఎక్కువ ఆశపడకు అని ఇలాంటి మాటలు ఎవరైనా చెప్తే దయచేసి వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోండి. ఎందుకంటే వాళ్ళు ఎవరు అంటే మీ యొక్క డ్రీమ్ స్టీలర్స్, వాళ్ళే మీ కళలను దొంగలించి దొంగలు. సో ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. ఎందుకనంటే ఈ రోజులో చాలామంది వాళ్ళ సాధించలేనివన్నీ కూడా అంటే ఇది నిజం, ట్రూత్, డబ్బులు ఏం లేదని ఫిక్స్ అయిపోతారు అనమాట. సో అలాంటి వాళ్ళ నుంచి దూరంగా ఉండడం టెండూల్కర్ కూడా చాలా కొన్ని వీడియోస్లో చెప్తుంటారు. సో అయితే ఈరోజు అనమాట సింపుల్ టెక్నిక్ అండి, ఫాస్ట్గా డ్రీమ్స్ని మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి మీ బెస్ట్ లైఫ్. ఇక్కడ నేను అందరూ చాలామంది అంటూ ఉంటారు, సార్ నేను మంచి లైఫ్ లీడ్ చేయాలి సార్, మంచి లైఫ్ అంటారు. నో, డోంట్ ట్రై ఫర్ గుడ్, ట్రై ఫర్ బెస్ట్ అంటాడు బిల్ గేట్స్. సో ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, బిల్ గేట్స్ ఒక మంచి మాట అంటాడు అనమాట, మీరు ఏదైనా మార్కెట్లో ప్రొడక్ట్ లాంచ్ చేయాలన్నా, మీరు మార్కెట్లోకి వెళ్ళాలన్నా గుడ్గా వండుకోండి. బికాస్ ద వరల్డ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ గుడ్, ద వరల్డ్ ఈజ్ లుకింగ్ ఫర్ బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఒక షాపింగ్ మాల్కి వెళ్తామండి, 10 బట్టలు చూస్తే అందులో బెస్ట్ ఒక సెలెక్ట్ చేసుకుంటాం. వాచెస్ చూసినప్పుడు ఒక బెస్ట్ వాచ్ సెలెక్ట్ చేసుకుంటాం. షూ, మొబైల్, ఎవ్రీథింగ్. అంటే ఈరోజు మనం వాడే వస్తువే ఒక బెస్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రపంచం మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు ఎలా ఉండాలి? బెస్ట్గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న వస్తువు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే, మనం బెస్ట్గా సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ప్రపంచం మిమ్మల్ని సెలెక్ట్ చేయాలంటే మీరు బెస్ట్గా ఉండాలి. అలా బెస్ట్ అవ్వాలంటే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, డియర్ యూనివర్స్, ఎస్ ఐఎమ్ ద బెస్ట్ అని టైప్ చేయండి. ఖచ్చితంగా యూనివర్స్ విల్ ఆల్వేస్ బ్లెస్ యూ. సో మళ్ళీ చెప్తుంది కింద కామెంట్ బాక్స్లో, థ్యాంక్ యూ సో మచ్. అసలు కామెంట్స్ రాక్ చేస్తున్నారు, నేను కామెంట్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అంటే మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారనేది కామెంట్స్ తెలియజేస్తుంది కింద కామెంట్ బాక్స్లో. అండ్ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి, కంపల్సరీగా షేర్ కూడా చేయండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డియర్ యూనివర్స్, ఎస్ ఐఎమ్ ద బెస్ట్ అని టైప్ చేయండి. మీరు అవ్వకపోతే అని అడగండి. ఇక్కడ ఒక విషయం చెప్తానండి, మీరు మంచి చేస్తే మంచి వస్తుంది. ఇంతకుముందు చెప్పాను, బలహీనుడికి బలవంతుడు సపోర్ట్ చేస్తే బలవంతుడికి భగవంతుడు సపోర్ట్ చేస్తాడు. సో మీరు ఒకరికి షేర్ చేస్తే మీకు ఇంకొకటి ఏదైనా మంచి జరుగుతుంది. జరగడం లేట్ కానీ జరగడం మాత్రం పక్కా. సో ఈరోజు నేను వీడియో చెప్పబోయేది అంటే ఫాస్ట్గా బెస్ట్ లైఫ్ అండి, గుడ్ కాదండి, బెస్ట్ లైఫ్ లీడ్ చేయాలంటే ఏం చేయాలి. సో ఇదే నేను చెప్పబోయే టెక్నిక్. ఒక ఎల్లో కలర్ పేపర్ తీసుకుని, రెడ్ కలర్ పెన్ తీసుకుని, లేదా ఒక వైట్ కలర్ పేపర్ తీసుకుని బ్లూ కలర్ పెన్తో నేను చెప్పినట్టు రాయాలండి. రాస్తే మిరాకిల్స్ జరుగుతాయి. చాలామందికి ఉన్న డ్రీమ్, సార్ ఎందుకు సార్ ఎల్లో కలర్ పేపరు, రెడ్ కలర్ పెన్, చాలా వీడియోస్లో చాలామంది చెప్తున్నారని మీరు నిజంగా తెలుసుకోవాలనుకుంటే నా క్లాసెస్కి రండి. నేను సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ చూపిస్తానండి. సైంటిఫిక్గా అంటే ఎల్లో కలర్ పేపర్ ఎందుకు వాడాలి, రెడ్ కలర్ పెన్తో ఎందుకు రాయాలి, లేదా వైట్ పేపర్ బ్లూ కలర్ పెన్ ఉంది, నేను క్లాసెస్లో సైంటిఫిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 కలర్స్ స్పిరిచువల్ సైన్స్ అని అంతే. ఎస్, దానికి నేను సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. 9 days క్లాసెస్. ఈసారి 12th బ్యాచ్లో మీరు రండి, దీనికి నేను సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అయితే ఏం రాయాలి సార్ అంటే ఇక్కడ మ్యాటర్ ఇస్తానండి. ఏం రాయాలంటే, ఎస్ యూనివర్స్
ఐ ఆమ్ నౌ. ఇది నేను లైఫ్లో అప్లై చేశాను, మీరు కూడా అప్లై చేయండి. మీ లైఫ్లో మేనిఫెస్టేషన్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఎల్లో కలర్ పేపర్ రెడ్ కలర్ పెన్తో లేదా వైట్ కలర్ పేపర్ మీద బ్లూ కలర్ పెన్తో ఎస్ యూనివర్స్ ఐ ఆమ్ నౌ రెడీ ఫర్ ద బెస్ట్ అని రాయాలండి. అండ్ ప్లీజ్ సర్ప్రైజ్ మీ విత్ న్యూ ఆపర్చునిటీస్ అండ్ ఫ్రెష్ బిగినింగ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక్కడ మీరు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, థ్యాంక్ యూ చెప్పేటప్పుడు చాలా హార్ట్ఫుల్గా ఫీల్ అవుతూ ఫేస్ మీద స్మైల్ ఉండాలండి. చాలా మంది థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అంటారు. అందులో హ్యాపీనెస్సే ఉండదు. సో మళ్ళీ మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, డియర్ యూనివర్స్ ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ సర్ప్రైజ్. మళ్ళీ చెప్తున్నాను, మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, డియర్ యూనివర్స్ ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ సర్ప్రైజ్. సో ఎప్పుడైతే మీరు యూనివర్స్ చెప్పారనుకోండి, డియర్ యూనివర్స్ ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ సర్ప్రైజ్ అని అన్నారు అనుకోండి, ఓ రెడీగా ఉన్నావా అని ఇస్తుందండి. సో అదనమాట. ఇప్పుడు మనం ఏమంటామంటే ఎక్కడికైనా రెడీ అయినప్పుడు రెడీయా ఎస్ అంటాం. ఫస్ట్ ఎస్ అంటాం. మీరు ఎప్పుడైతే ఇలాగ అంటారో ఆటోమేటిక్గా మేనిఫెస్టేషన్ జరుగుతుంది. ఇది మాత్రం ట్రై చేయండి. బట్ దీనికి ఇంకా పవర్ఫుల్ యాడ్ అవ్వడానికి పేజ్ ఫ్రంట్ సైడ్ ఇది రాశారు కదండి, ఎస్కి ఎప్పుడు ప్యారలల్ బ్రెయిన్ ఈక్వల్గా పనిచేస్తూ ఉంటాయండి, ఈక్వల్ పొటెన్షియాలిటీ ఉంటుంది. ఎస్కి ఎప్పుడు కూడా రెడీయా అంటే రెడీ అనగానే ఈక్వల్ బ్రెయిన్స్ ప్యారలల్గా ట్రావెల్ అవుతాయి. అవును, నిజంగా ఇది మాత్రం కరెక్ట్. అవునండి, ఎప్పుడైతే సిద్ధం అంటే సిద్ధం. అవును. ఇక్కడ నేను ఒక పుస్తకంలో చదివానండి, జీవితంలో కొన్నిసార్లు మనం రెడీగా లేకపోయినా అవకాశం వచ్చినప్పుడు ఎస్ అనాలట. ఎస్ అన్నప్పుడు ఎప్పుడైతే ఎస్ అంటారో మీ బ్రెయిన్ దానికి తగ్గట్టు పొటెన్షియాలిటీ రిలీజ్ చేస్తుందండి. ఎగ్జాంపుల్ చూడండి, మనం ఒక సైకిల్ తోయాలి, ఎలా తోస్తాం? మామూలుగా తోస్తాం. మన బ్రెయిన్ దానికి అంటే లక్ష్యానికి తగ్గ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. బైక్ తోయాలి, ఇంకొంచెం 2 చేతులు ఉపయోగిస్తాం. కారు తోయాలి అంటాం అనమాట. అంటే గోల్ బట్టి మన బ్రెయిన్ బాడీ కూడా సామర్థ్యాన్ని బయటకు వదులుతాయి. సో గుర్తుపెట్టుకుని పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు మీ మైండ్ దానికి తగ్గట్టుగా ఆ సామర్థ్యాన్ని రిలీజ్ చేయగలదు. దానికి మైండ్కి ఉన్నంత పవర్ అండి. అయితే దీని వెనకాతలు ఏం రాయాలంటే అందరూ గుర్తుపెట్టుకొని 919 టెక్నిక్. ఇది అంటే ముందు ఫ్రంట్ సైడ్ అది రాశారు, బ్యాక్ సైడ్ 91 అని రాసి ఈ నెంబర్ రాయాలి, 919 అని రాసి. సో ఈ మొత్తం పేపర్ని పిల్లో కింద పెట్టి పడుకోవాలండి. పిల్లో కింద పెట్టుకుని మీరు పడుకునే తలగాడి కింద పెట్టుకుని పడుకోండి. సో మార్నింగ్ లేచి ఏం చేయాలంటే ఎవ్రీ నైట్ పడుకునే ముందు దీన్ని అండ్ మార్నింగ్ లేవగానే సో దీన్ని 5 టైమ్స్ చదవాలండి. 5 టైమ్స్. మళ్ళీ చెప్తున్నాను, ఫ్రంట్ సైడ్ మ్యాటర్ రాస్తారు, బ్యాక్ సైడ్ 919 అని రాస్తారు. దీన్ని పిల్లో కింద పెట్టుకుంటారు. పిల్లో కింద పెట్టుకుని రాత్రి పడుకునే ముందు అండ్ మార్నింగ్ లేచిన తర్వాత సో 5 టైమ్స్ అంటే నైట్ ఒక 5 టైమ్స్, మార్నింగ్ ఒక 5 టైమ్స్ చదివితే మిరాకిల్స్ మామూలుగా జరుగు. అయితే చాలామంది సార్ ఎన్ని రోజులు చదవాలి అనేసి అంటారండి. సో నేనేమంటానంటే వెరీ సింపుల్, 21 డేస్ ఈ ఛాలెంజ్కి మీరు రెడీ అయితే. యాక్చువల్గా నేను ఇదే చెప్దాం అనుకున్నాను సార్. అంటే మీరు టైంలో చెప్పారు 21 డేస్ అనేది. ఎందుకు 919 అని చెప్పేసి చాలామందికి క్వశ్చన్ వస్తూ ఉంటుంది, డౌట్స్ వస్తున్నాను. ఏ రకంగా చూసుకున్నా అది నెంబర్ 1 అనేది అంటే 9 + 1 10, దాని తర్వాత మళ్ళీ 9 ఉంది. ఏ రకంగా క్యాలిక్యులేట్ చేసుకున్నా అకార్డింగ్ టు న్యూమరాలజీ 1. నెంబర్ 1కి స్పిరిచువల్ సైన్స్ అని చెప్పేసి మీరు గూగుల్లో కొడి చూడండి. అంటే దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పడానికి. ఓకే, మీకు తెలుస్తుంది నెంబర్ 1కి ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్. మనం 1 గంటకు ఆకలేస్తుందని మనకు ఎలా అయితే ఒక నెంబర్ చెప్తుందో, అంటే 12 to 1 2 బిట్వీన్లో, అలాగే మనకు లక్ వచ్చేటప్పుడు కూడా నెంబర్ డెఫినెట్గా ఒకటి స్పిరిచువల్ సైన్ ప్రకారం చెప్తుంది. అంటే ఒక ఇండికేషన్ అనేది ఇస్తుంది అనమాట. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, తెలియనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో దీని వెనక పెద్ద రహస్యం ఉంది. నంబర్ గేమ్ వెనక మనం టైంతోనే నడుస్తాము. టైం నెంబర్ని డిసైడ్ చేస్తుంది. ఏ నెంబర్ అయితే మనం నమ్ముతామో అది మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. ఇందాక 21 అని చెప్పేసి అన్నారు కదా, ఆ 21 మన బ్రెయిన్ ట్యూన్ చేయడానికి కావాల్సినటువంటి క్వాలిటీ, అలవాటు. సో బ్రెయిన్ తెలియకుండానే 21 డేస్కి ఏ రకంగా చూసుకున్నా కూడా సైంటిఫిక్గా కూడా అసలు అందులో డౌటే లేదు. సైంటిఫిక్గా కూడా మీరు గూగుల్ చేసినా మీకు తెలుస్తుంది. ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా చేస్తే జరుగుతుంది అని అంటే 21 డేస్లో మీరు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఒక విషయం అయినా సరే, లేదంటే ఒక ఆలోచన అయినా సరే అలవాటు అవుతుంది. ఎర్లీ మార్నింగ్ లెగాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ లెగొచ్చు, లేదు నాకు ఇలా ఎర్లీ మార్నింగే 21 డేస్ ఇలా మంచి జరగాలని కోరుకుంటే అదే జరుగుతుంది. ఎందుకు అంటే బ్రెయిన్ పాజిటివ్గా అలవాటు అయిపోతుంది ఉంటుంది. అవునండి, సైకాలజీలో కూడా నేను యాజ్ అ సైకాలజిస్ట్ చెప్తున్నానండి, వీ కెన్ మేక్ ఏ హ్యాబిట్ ఆర్ బ్రేక్ ఏ హ్యాబిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక సిగరెట్ తాగే పర్సన్ సిగరెట్ మానేయాలనుకోండి, 21 డేస్ ఆ సిగరెట్ మానేస్తే, లేదా 21 డేస్ ఆ మందు మానేస్తే, లేదా 21 డేస్ ఆ బ్యాడ్ హ్యాబిట్ మానేస్తే, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్కి దూరంగా ఉండాలి ఒక 21 డేస్, ఏదైనా ఒక హ్యాబిట్ నుంచి మీరు బ్రేక్ చేయాలన్నా లేదా మేక్ చేయాలన్నా ఈ 21 డేస్
ఛాలెంజ్ మీరు యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే ఒక కోడి గుడ్డు కూడా పిల్లగా మారడానికి 21 days పడుతుందండి. అచ్చా, నేచర్ ఫార్ములా. గుడ్డు నుంచి కోడి పిల్ల బయటికి రావాలంటే 21 రోజులు పడుతుంది. సో ఈ 21 రోజులు నేను చెప్పిన పిల్లో టెక్నిక్ ఫ్రంట్ సైడ్ రాసి బ్యాక్ సైడ్ 9-1 అని రాసి దాన్ని పిల్లో కింద పెట్టుకుని మార్నింగ్ ఒక 5 సార్లు నైట్ ఒక 5 సార్లు చదవండి. ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే చాలామందికి సార్ నాకు టైం అయిపోతున్నాను అంటుంటారు. సో మీరు నిజంగా సక్సెస్ కావాలంటే దీన్ని చేసి చూడండి. 21 days ఖచ్చితంగా మీకు యూనివర్స్ నుంచి పాజిటివ్ ఎనర్జీ ఓపెన్ అవుతుందండి. ఎస్, అప్పుడు అమ్మ పెద్ద మూటతో వస్తుంది. ఎస్, సైకలాజికల్ గాను ఫిజికల్ గాను ఒక బాడీ దేనికైనా ట్యూన్ అవ్వాలి అని అంటే నేచర్లో ఉండేటువంటి గొప్ప క్వాలిటీ మైండ్ ట్యూన్ అవ్వడానికి 21 days సరిపోతుందండి. బెస్ట్ ఎగ్జాంపుల్, గుడ్డులో నుంచి కోడి పిల్ల బయటికి రావాలి అని అంటే నేచర్ రోల్ ఫార్ములా ఒకటి ఉంది. అవును, నేచర్ సపోర్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఎన్వైర్న్మెంట్ మొత్తం 21 daysలోనే జరుగుతుంది, పిల్ల బయటకు వస్తుంది. అవును సార్. అలాగే నేచర్లో అంటే మీ జీవితంలో అద్భుతం జరగడానికి మాత్రం ఈ వీడియోనే అనుకోండి, ఆ 21 days ఏదో చేసేయండి, సరిపోతుంది కదా. ఒకసారి చూస్తే అర్థమవుతుంది కదా. ఈ వీడియో మాత్రం మీ లైఫ్లో గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది. ఈ వీడియో ఎవరైతే మీ చుట్టాలు, బంధువులు, మీ ఫ్రెండ్స్లో హ్యాబిట్స్ని బ్రేక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. మీ ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవ్వాలనుకుంటే, సచిన్ టెండూల్కర్ లాగా మాస్టర్ బ్లాస్టర్ అవ్వాలనుకుంటే, సో దిస్ ఇస్ వీడియో ఇస్ ఫర్ యూ. అండ్ ఖచ్చితంగా చెప్తున్నాను, కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ మిస్, ఈసారి జరగబోతున్న 12th బ్యాచ్ ఏదైతే ఉందో దానికి ఇమీడియట్గా కింద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ మన తెలుగు పీపుల్ అంతా కూడా మనం అక్కడ మీట్ అవ్వచ్చు. అండ్ మీ బిజినెస్ కూడా మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అఫర్మేషన్స్ ఉంటాయి, చాలా పవర్ఫుల్ అఫర్మేషన్స్, మనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉంటాయి. వై ఎల్లో కలర్ పేపర్, రెడ్ కలర్ పెన్ అని సైంటిఫిక్గా చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.